ఒడ్డున కూర్చుని పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఉచిత సలహాలు, సూచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముసుగులో దాక్కుని ఉన్న వైసీపీ పేటీఎం బ్యాచ్కి హెచ్చరిక. మీకు ఇష్టం వచ్చిన సూచనలు, సలహాలు ఇచ్చేసి ఆ ముసుగు తీయండి కాస్త. మీరు నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మీరు అట్లా మాట్లాడరు. మీరు ఆ ముసుగు తీసి మాట్లాడండి. ఎందుకంటే మీరు మీ వైసీపీ పార్టీ గురించి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది ఉసురు తగులుతుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోమనండి. అది మానేసి పేటీఎం ముసుగులో మాట్లాడదు దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయనకి తన సభలకి జనం విపరీతంగా వస్తారు, వేలాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు. ఆయనకు తెలుసు 2019 ఎన్నికలప్పుడు ఆయన పోరాడే సందర్భంగా 2018లో గమనించాడు. మరి విజయనగరం సభలో అయితే వర్షం పడుతున్నా కూడా, ఆ వర్షంలో కూడా జనం విపరీతంగా అక్కడే ఉండి ఆయన యొక్క ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన ఎస్ఎస్ఎన్ గారికి సుమారు కనుక మీరు ఒక్కసారి ఆ ఎస్ఎస్ఎన్ గారికి 11,000 ఓట్లు వచ్చినాయి. ఒక్కసారి మీరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సభలకు వచ్చే జనం ఓట్లుగా పడతాయా పడవా అనేది మీరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గ్రహించారు. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు ఆ ఓట్లుగా అవి మారలేదు. జనం వచ్చారు, లక్షలాది మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. ఎంతో బ్రహ్మాండంగా జరిగింది పోరాటయాత్ర. కానీ 137 మందిలో ఒకే ఒక్కరు గెలిచారు. ఆయన 2 చోట్ల ఓడిపోయారు. అది మీరు గమనించాలి. అలాగే తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఎంపీ, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేశారు. మొన్న రీసెంట్గా తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ 32 చోట్ల తెలంగాణలో అభ్యర్థులుగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టారు. కానీ పొత్తులో భాగంగా 8 సీట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ రోజు మీరు ఎన్నో కోతలు కూశారు. ఏంటి పవన్ కళ్యాణ్ 8 సీట్లకు ఒప్పుకున్నాడేంటి, అదని ఇదని ఎన్నో కోతలు కూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలకి నచ్చజెప్పాడు. వాళ్ళు చక్కగా హుందాగా ఒప్పుకున్నారు. ఆ హుందాతనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని ఉంటుందండి. తెలంగాణలో 32 మంది ఇన్ఛార్జీలకి 24 మంది టికెట్ రాలేదు. అయినా వాళ్ళందరూ జనసేన పార్టీకి పనిచేశారు. జనసేన పార్టీ విజయానికి కృషి చేశారు. భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేశారు. కానీ ఇక్కడ వచ్చేసరికి తారుమారైపోయింది. అసలు ఏమాత్రం సహించలేకపోతున్నారు. తప్పండి అది. నాయకుడు ఒక అడుగు వేస్తాడు, నాయకుడు మనం అనుకరించాలి. ఒక్కసారి గ్రహించండి. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళారు, ఖమ్మం వెళ్ళారు, సూర్యాపేట అయితే ఆ యొక్క ఏమంటారు ఆయన యొక్క ఊరేగింపుకి బ్రహ్మాండ రథం బ్రహ్మరథం పట్టారు. లక్షలాది మంది వచ్చే సూర్యాపేట రోడ్డు షోకి. హైదరాబాద్ కానీ, పరీక్ కానీ ఆయన మన రఘునాథ్ గారు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళారు. అన్ని బ్రహ్మరథం పట్టారు ప్రజలు. కానీ ఓట్లు ఎక్కడ వచ్చినాయండి? ఎందుకు ఓట్లు పడలేదు? 2,000, 3,000, 4,000. పాపం శంకర్ గౌడ్ గారికి ఒక 6,000 వచ్చినాయి. ఒక్క కుక్కడపల్లిలో మాత్రం 40,000 ఓట్లు వచ్చి ఒక మర్యాదపూర్వకమైన ఫిగర్ కనిపించింది. ఎందుకని ఓట్లు వేయలేకపోయారు? మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో వీడి ఎదవని తెలుసు, వాడు ఎదవని తెలుసు. వేస్తే ఈ ఎదవకేస్తాం, లేకపోతే ఆ ఎదవకేస్తాం. కానీ ఒక మంచి వ్యక్తి వచ్చాడు, 3వ ప్రత్యామ్నాయంగా ఒక మంచి వ్యక్తి వచ్చాడు, మంచి వ్యక్తి పార్టీ పెట్టాడు, ఆ పార్టీ మంచి వ్యక్తి ఓటు వేయాలనే ఇంగిత జ్ఞానం మనకు లేదు. మనకు ఉండుంటే మొన్న 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయేవారు కాదు. జనసేన పార్టీకి ఇంకొక 5-6% ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ ఒక సంకుచిత ద్వారంతో, కుచితపుతో ఆలోచనతో ఎదవల్ని ఎన్నుకుంటాం కానీ మంచి వారికి ఓటేయం. అదే పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు.
జనం వస్తున్నారు, ఓట్లు వేయట్లేదు, జనం వస్తున్నారు, ఓట్లు వేయట్లేదు, సీఎం అంటున్నారు, బాధపడుతున్నాడు. ఏది ఓట్ల రూపంలో ఏది చెప్పండి? ఎందుకు పట్ల పవన్ కళ్యాణ్ ఓట్లు? కారణం ఏంటి? ఎక్కడుంది లోపం? మన లోపం. మనం ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓట్లు వేయం. కేవలం కవులు చెప్పమంటే ఒడ్డును కూర్చొని సలహాలు సూచనలు బ్రహ్మాండంగా ఇస్తాం. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా మనం సలహాలు ఇచ్చేస్తాం. ఏముంది? బోడి సలహా ఇస్తే ఏముంది? పైసా ఖర్చు ఉండదు. హాయిగా సొల్లు కవులు ఎన్నని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవికత ఏంటి? వాస్తవం ఏంటి? అది గ్రహించాలి. వాస్తవాన్ని గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచిస్తున్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అంత జనం వచ్చారు, ఓట్లుగా మలుచుకోలేపారు. మన దౌర్భాగ్యం ఏంటంటే జనసేన కార్యకర్తలు, వీరమహిళలు వీళ్ళు ఖచ్చితంగా మాట ప్రకారం ఏ పార్టీకి అయితే అనుకూలంగా ఉండో ఆ పార్టీ ఓటేస్తారు. కానీ ఈసారి చాలా మంది చూశాను నేను, భారతీయ రాష్ట్ర సమితి గెలవాలని కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి, కొంతమంది కాంగ్రెస్ కావాలి, కొంతమంది కాంగ్రెస్కి. ఎందుకంటే ఈ ఏదో గెలవకూడదని ఆ ఏదో గెలకు ఈ ఏదో ఇట్లాగ ఓట్లు వేశారు. కానీ జనసేన పార్టీకి ఓటు వేయించాలని కృతజ్ఞత ఎవరు పనిచేయలేదండి. అలాగే వారాహయాత్ర చాలా బాగా జరిగింది, అందులో సందేహం లేదు. చాలా మంచి ఉత్సాహం వచ్చింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఉత్సుకత వచ్చింది. పార్టీ కేడర్కి బలమైన సంకేతాలని అన్నీ బాగున్నాయి. కానీ వారాహయాత్ర జరిగిందే కదా తెలంగాణ ఎన్నికలు, అక్కడ మార్పు రాలేదు కదా, ఓట్లు పడలేదు కదా. ఏమో ఆంధ్రాలో కూడా ఎట్లా ఉంటుందో. అంత ధైర్యం చేసి వెళ్ళడానికి మనం ఏమి ఇచ్చాం? పవన్ కళ్యాణ్ శక్తి మనం ఏమి ఇచ్చాం? ఆ యొక్క భరోసా మనం ఏం కల్పించాం అని ఒకసారి ఆలోచించాలి. అది కల్పించకుండా వారయాత్ర బాగుంది, మన గ్రాఫ్ పెరిగింది అనుకుంటే సరిపోదు. ఓట్ల పరంగా మనం ఏం చేస్తున్నాం? మనం ముందుండి మన కుటుంబంలో సభ్యుల్ని మెప్పించి మన ఓట్లు వేయించగలమా? మన బంధువులను మెప్పించి మన ఓట్లు వేయించగలమా? మన స్నేహితులను ఒప్పించి ఓట్లు వేయించగలమా? ఆ రకంగా ఓట్లు వేయించే కెపాసిటీ మనకుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒడ్డును గురించి కబుర్లు చాలా చెప్తాము, వాస్తవికత వేరు, గ్రౌండ్ లెవెల్ వేరు. గ్రహించాలి మీరు. అంతేగాని ముసుగులో ఉంటే ముసుగులో ఉండండి, ముసుగు తీసేసి బయటకు పోండి. అంతేగాని ముసుగులో ఉండి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దు, జనసేన పార్టీ నాయకులు విమర్శించొద్దు, జన సైనికులు అసలు విమర్శించకండి దయచేసి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇన్ని రకాల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టాగ్రామ్లో. మీరు ఈ సన్నాయి నొక్కులు పక్కన పెట్టి మీరు వాస్తవికంగా మీరు గుండెల మీద చేసుకుని మీకు ఇష్టమైన దేవుడి మీద ప్రమాణం చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉన్న ఓటు వేశారా మీరు? అలాగే జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటు వేశారా? చెప్పండి. గుండె మీద చేసుకోండి, మీకు ఇష్టమైన దైవం ప్రమాణం చేసి చెప్పండి. ఓటు వేశారా? వేయకుండా ఎందుకు ఈ సొల్లు కబుర్లు? ఓటు వేసి మాట్లాడండి, నేను వేసాను చెప్పండి ధైర్యంగా. అది వాస్తవికత రావాలి. వాస్తవిక గ్రౌండ్ లెవెల్ పరిస్థితి తెలుసుకోవాలి. అందరికీ పోటీ చేయాలని ఉంటుంది, అందరికీ ఎమ్మెల్యే అయిపోతుంది, అందరికీ ముఖ్యమంత్రి అయిపోతారా? అది సాధ్యం కాదు కదా. పవన్ కళ్యాణ్ వాస్తవిక చూస్తున్నారు. నా అదే మొట్టమొదటి ఆయన ప్రతి మీటింగ్లు చెప్తున్నాడు, నా మీటింగ్ లక్షలాది మంది వస్తున్నారు, పాపం డబ్బులు ఆశించుకుని వస్తున్నారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొస్తున్నారు, ఎంతో ఇష్టపడి వస్తున్నారు, వాళ్ళ సొంత డబ్బులు నా పార్టీ ఫండ్కి ఇస్తున్నారని చాలా బాధపడుతున్నాడు. కానీ వాస్తవికంగా ఓట్లు వేయలేకపోతున్నారు. దానికి ఎన్నో రకాల కారణాలు. అందులో ముఖ్యంగా దరిద్రం ఏంటంటే మన 2 రాష్ట్రాలకి ఈ ఎదవ కాబోతే ఆ ఎదవే కానీ ఈ ఇద్దరు ఎదవలేరు. మూడో ప్రత్యామ్నాయం ఉంది, మూడో పార్టీ ఉంది. జనసేన పార్టీ మంచివాడు, పవన్ కళ్యాణ్ మంచివాడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వ్యక్తులు ఓటేద్దామని ధైర్యం చేసి ఓటేయాలి. ఓడిపోతే ఓడిపోయినామండి జనసేన పార్టీ. నా పార్టీ జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్ అని ధైర్యంగా ఓటేయాలి. మీకు అనుకున్న వ్యక్తి గెలిస్తే గెలవండి, దరిద్రుడు గెలిస్తే గెలవండి. కానీ జనసేన పార్టీ బలపడాలి కదా, జనసేన పార్టీ ఓట్లు పడాలి కదా. అది గ్రహించండి దయచేసి. ఏదో 24 సీట్లు ఇచ్చారు అని మీరు ఏం అనుకోకండి. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కూడా పోరాడతారు. రేపు ఇంకా 57 సీట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కోసం ఆయన త్యాగం చేశారని గ్రహించాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఆయన ఏం ఆశించే వ్యక్తి కాదు.
ఆయనకి ఇంకొక 10 సీట్లు 20 సీట్లు తీసుకోగలడు. కానీ భారతీయ జనతా పార్టీకి సీట్లు కేటాయించాలి. ఆ పార్టీ ఎన్ని సీట్లు డిమాండ్ చేసి తెలియదు. ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన తగ్గించుకున్నాడు. రేపొద్దున 57 సీట్లలో భారతీయ జనతా పార్టీకి పోని మనం జనసేన కూడా కొన్ని సీట్లు తీసుకుంటుందండి. మీరు తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడొద్దు. దయచేసి జనసేన పార్టీ తక్కువ చేయొద్దు. ఇప్పటికే మొదలు పెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు, పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, మీరు నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించాలి, ప్రేమించాలి, జనసేన పార్టీకి ఓటు వేయాలి. ఒకటే నేను కోరుకుంటున్నా, ఎప్పుడైనా సరే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదండి. చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి, జనసేన పార్టీకి ఓటు వేయండి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నమ్మండి, జనసేన పార్టీకి ఓటు వేయండి. ఓటు వేసి గెలిపించండి దయచేసి. అలాగే మీ ఈ వీడియోని 10 మందికి పంపించి ఎవరైతే జనసేన పార్టీ ఈ యొక్క 24 సీట్లు అని బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో వింటే ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. వాళ్ళకి మీకు చెప్తున్నాను, మీరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయగలని కోరుకుంటూ వేడుకుని సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.